హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పూల మొక్కలు చూపించుకుంటూ మీతో కొంచెం సేపు మాట్లాడతానండి. అలా అని ఎవరిని విసిగించను, ఎవరికి బోరెత్తించనండి. అయితే ఆ చిన్ని మొక్కలు చూడండి, ఎంత ప్రశాంతంగా ఆ రాధాకృష్ణయ్య ఎంత ప్రశాంతంగా మొక్కల బృందావనంలో ఉన్నట్టు కూర్చున్నారు కదండి. వాళ్ళు కనుక అలా కూర్చోగలిగారండి. ఎందుకు అంటే వాళ్ళు విగ్రహాలు కాబట్టి. అంటే నేను దేవుణ్ణి ఇలా అంటున్నాను మాత్రం ఎవ్వరు తప్పుగా తీసుకోవద్దండి. మనుషులైతే అంత ప్రశాంతంగా ఉండలేరండి. ఎందుకు అంటే ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన టెన్షన్స్, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలిగి ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సమాజంలో ఇప్పుడున్న నడిచే కలియుగంలో నేను చెప్పొచ్చేది. ఆ మొక్కలు చూసారా, మాకేం తెలియదండి, మేము ప్రశాంతంగా పెరుగుతున్నాము, పచ్చగా మీకు ఉన్నాము, గాలిస్తున్నాము, చక్కగా పచ్చదనం ఇస్తున్నాము అన్నట్టుగా ఉన్నాయి. ఆ మొక్కల మధ్యలో రాధాకృష్ణయ్య నా రాధమ్మ నా పక్కన ఉంది, నాకు చాలే అన్నట్టుగా ఆయన హ్యాపీగా ఆయన కూర్చున్నాడు. కానీ మనుషులకు సాధ్యం కాదండి. అవుతుందంటారా మీరు చెప్పండి? అస్సలే సాధ్యం కాదండి. ఎంత చెట్టుకు అంత గాలి ఉన్నట్టుగా ఎవరికి ఉండే కష్టాలు బాధలు వాళ్ళకు ఉన్నాయండి ఈ కాలంలో. అంటే అవి మనం కొని తెచ్చుకునేది కాదండి, అవి మనకు తారసపడుతుంటాయి, అంతే వచ్చేస్తుంటాయి. అది ఆరోగ్య రీత్యాన, ఆర్థిక రీత్యాన, కుటుంబ రీత్యాన, బంధువుల రీత్యాన రకరకాలుగా మనకు ప్రతి ఒక్క మనిషికి ఈ కలియుగంలో ప్రతి ఒక్క మనిషికి బాధలు లేవు, కష్టాలు లేవు అంటే నేను నమ్మనండి. మీరు నమ్ముతారా చెప్పండి? ఎవ్వరికి ఎంత చెట్టుకు అంత కాలంతో ఎంత ఉన్నోనికైనా, ఎంత గుడిసెలో ఉన్నోనికైనా ఏదో రకమైన కష్టం మాత్రం కంపల్సరీ ఉన్నదండి. అది వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజమండి. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలో ఇంత చెప్తున్నానంటే, మనకు ఒక టైంలో ఎవరి జీవితంలోనండి ఎప్పటికీ వడ్డించిన విస్తరి కాదు. జీవితం అంటే ఎవ్వరికి కూడా అండి వడ్డించిన విస్తరి అయితే అసలే కాదు కదా. కష్టాలు సుఖాలు. మనం ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాము? అన్ని రకాల రుచులు మనం ఎలా ఆస్వాదిస్తామో జీవితంలో కూడా అన్ని రకాల బాధలు, కష్టాలు, సుఖాలు, మంచి చెడు అన్నీ కూడా మనం భరించుకోవాలనే ఉగాది పచ్చడికి అర్థమని నాకు అర్థమైందండి. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉగాది పచ్చడిలో ఇన్ని ఎందుకు వేస్తారు అని నాకు డౌట్ ఉండేది. కానీ రాను రాను నా అనుభవంగా నా జీవితంలో జరిగే మంచి చెడులకు నేను దాన్ని అనుసంధానించుకున్నానండి. ఓహో, జీవితం అంటే పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అలాగే తీపి కూడా ఉంటుందండి. సరే, తీపి అనేది మనకు మంచి రోజులు అన్నట్టు. అలా మనకు పూర్వీకులు చెప్పకనే చెప్పారండి ఈ ఉగాది పచ్చళ్ళలో ఉన్న అంత అర్థం. దాని అర్థం ఇంత అంత కాదండి, అది వెలకట్టలేనంత అర్థం ఉందండి అందులో. అంటే నాకు అలా తోచింది, దాని ఉగాది పచ్చడి అర్థం అనేది నాకు అలా తోచింది. సరే, ఇదటు పెడితే మన రాధమ్మ, మన కృష్ణయ్య రాధమ్మని పక్కన పెట్టుకొని పక్కన మంచిగా గోమాత కానుకొని చక్కగా కూర్చున్నాడు కదా. ఆయనకు లేవంటారా బాధలు? ఆయనకు ఉన్నాయండి. ఆయన ఎన్నో అపరిందలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలా ప్రతి ఒక్కళ్ళండి దేవుళ్ళు. ఇప్పుడు దేవుళ్ళు పడ్డవే మనుషులు పడుతున్నారు. ఒక కాలంలో దేవుళ్ళు పడితే ఇప్పుడు మనుషులు పడుతున్నారు. కాకపోతే ఇలాంటి కష్టకాలంలో మంచి సంతోషకరమైన రోజుల్లో అందరూ చేదోడు వాదోడు ఉంటారు. నేనున్నా, నేను వచ్చా, నేను పోయా, ఇలాంటి మాటలు వస్తాయండి. కష్టకాలంలో మనకు నేనున్నానంటూ అది మననా పరనా ఎవరో ఒకళ్ళు మనకు ఉంటారండి. వాళ్ళని మట్టుకు మన జీవితంలో మర్చిపోకూడదు. ఎందుకు అంటే దానికి వాళ్ళు మనకెంత కృషి చేశారనేది మనకు తెలుస్తుంది. మనకే తెలుస్తుంది ఇక, మనకు కనుక ఎవరికి తెలియదు. దాన్ని కూడా రకరకాలుగా ఆలోచించకూడదండి. ఇప్పుడు మనం ఒకటి అనుకోవాలండి, మన అన్నకో తమ్మునికో కష్టం వచ్చింది, నేను పోయి ఉండలేను, చేయలేను, నాకు వీలు కాలేదు, లేదా నాకు ఆరోగ్యరీత్యా చేత కాలేదు అన్నప్పుడు సరే, నా బదులు ఎవరో ఒకళ్ళు, మా అక్కనో మా తమ్ముడో ఎవరో ఒకళ్ళు
వాళ్ళని తోటి ఆ పని చేయించుకుంటుంది. చలో హ్యాపీగా ఫీల్ అవుదాం. అట్లా స్పోర్టివ్గా తీసుకోరండి. ఆ టైంలో రారు పైనుంచి. అలాంటి టైం గడిచిపోయి కొంచెము ఆ కష్టాల్లో ఉన్న మనిషి ఎవరో మన వాళ్ళు బయటపడ్డ తర్వాత ఎందుకు పడదులే, ఇలా ఉందిలే, అలా ఉందిలే, ఇట్లా మాట్లాడతారు. అది ఎందుకండి? అలాంటి మాటలు వద్దండి. ఇప్పుడు మన వాళ్ళు అన్నప్పుడు అన్నిట్లలో మేము ఉన్నామంటూ వచ్చి మీరు మాట్లాడారు అంటే అదొక ఉపయోగం ఉంటుంది. దేనికి మీరు రారు, చూడరు, చెయ్యరు, మీరు చెయ్యరు, ఇంకో వాళ్ళు చేయనియరు అంటే అది ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. ఎవరికైనా ఏ మనిషికైనా కష్టకాలంలో మనకు వెన్నండు ఉండి చూసుకున్న మనుషులని జీవితకాలం నేను నా 50sలో చెప్తున్నా కదా, మర్చిపోకూడదండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో వదులుకొని మన వెంబడి ఉండి మనల్ని చూసుకున్నారు కదా. అలాంటి క్షణాలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన వాళ్ళు అన్నవాళ్ళు కూడా ఇలాంటి మాటలు కూడా పెట్టి ఇబ్బంది పెట్టొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఆలోచించాలండి, మనకు వీలు కాలేదు, మనం వెళ్ళలేదు, సరే వాళ్ళ అవసరం ఏదో వాళ్ళు ఒడ్డెక్కించుకున్నారు అని సంతోషపడాలండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా, వాళ్ళది ఏదో వాళ్ళు చూసుకున్నారు కదా అని సంతోషపడాలి. ఇంకా అప్రిషియేట్ చేయాలి. అక్కడ ఎవరైతే పర్సన్ అయితే ఇబ్బంది పడుతున్నారో, కష్టాలు ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయండి. చేతనైతే, చేత కాకపోతే ఊరుకోండి. అంతేగాని ఇంకా 4 రాళ్ళు వేయద్దు కదా, అది మంచిది కాదు కదండి. ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి వస్తాయండి కష్టాలు. రాని మనిషి అంటూ ఈ కలికాలంలో లేరు. ఎవరైనా ఉన్నారు అని నాకు చెప్పండి. చలో ఛాలెంజ్ అండి. ఎవ్వరూ లేరండి. ఎందుకంటే కలికాలమే అట్లున్నది. మనుషుల మధ్య ఒక సమాజం పట్ల ఎన్ని జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదండి. నా లేదు, పరా లేదు, ఎన్నో రకరకాలవి జరుగుతున్నాయి. అన్నిటినీ మనము కళ్ళతోని చూస్తున్నాము. పొద్దున్న లేస్తే న్యూస్లో వింటున్నాము, పేపర్లలో వింటున్నాము. ఇవన్నీ చూసుకుంటూ వినుకుంటూ కూడా ఎందుకండి ఇలాంటి మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దండి. చేతనైతే ఒక మంచి మాట చెప్పి సహాయం చేయండి. మాట సహాయం జస్ట్ అంతే. లేదా ఓకే, వాళ్ళ తిప్పలేదు, వాళ్ళు పడితేనే వదిలేయండి, అంతే కదా. అంటే దీంట్లో ఎవరికి ఏమర్థమైందో నాకైతే తెలియదు ఫ్రెండ్. నేనైతే జనరల్గా లోకం మీద జరిగే విషయాలే నేను దీనిలో చర్చించాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను నా వీడియోలలో నేను ఇలాంటి మంచి చెడులు ఎందుకు చెప్తున్నానంటే నేను చుట్టూ పొద్దున్న లేస్తే చూసేటివి జరిగేటివి విని చెప్తున్నానండి. బాయ్.